హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా జ్ఞాన వేదిక. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఏపీ గవర్నమెంట్ 5th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుండి 3rd లెసన్లో ఉన్నటువంటి స్టోరీ మేకింగ్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ స్టోరీని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇందులో సెంటెన్స్ మేకింగ్ ఎట్లా ఉంది, సో చాలా ఫుల్ స్టోరీని షార్ట్ కన్వర్జేషన్లో ఎలా చెప్పారు ఏంటి అనేది ఇక్కడ మనం గమనిద్దాం ఫ్రెండ్స్. ఈ స్టోరీని బేస్ చేసుకొని ఒక యాక్టివిటీ 8లో మనకి స్టోరీ మేకింగ్ హింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా ఆ స్టోరీని కూడా అప్లోడ్ చేస్తాను. ఆన్ ఏ హాట్ డే ఏ బాయ్ వాక్డ్ ఎ లాంగ్ వే అండ్ వాస్ టయర్డ్. He stopped under a guava tree to have a rest. He was hungry, so he wanted to eat guava. He jumped up, but he could not reach the fruit. The boy saw a monkey in a tree. He had an idea. He picked up a stone and threw it at a guava. The monkey saw this. It picked a guava and threw it at the boy. I thanked the monkey and ate the guava. సో దిస్ ఈజ్ ద స్టోరీ. ఈ స్టోరీ గురించి రాయాలంటే చాలా లెందీగా రాయొచ్చు, బట్ ద గవింగ్ వెరీ ఇన్ షార్ట్ వే. సో మీనింగ్ ఒకసారి చెక్ చేద్దాం. ఆన్ ఏ హాట్ డే, చాలా వేడిగా ఉన్న రోజు, అంటే ఆ రోజు చాలా ఎండగా ఉందని అర్థం చెప్తూ ఉంది ఇక్కడ. ఏ బాయ్ వాక్డ్ ఏ లాంగ్ వే అండ్ వాస్ టయర్డ్. ఒక అబ్బాయి చాలా ఎక్కువ దూరం నడుస్తూనే ఉన్నాడు. ఆ ఎండ వేడికి ఆ బాబుకి అలసట అనేది వచ్చింది. హీ స్టాప్డ్ అండర్ ఏ గోవా ట్రీ టు హ్యావ్ ఏ రెస్ట్. ఒక జామ చెట్టు క్రింద ఆగి ఇవ్వడం జరిగింది. ఎందుకని? అక్కడ కొంత అలసట తీర్చుకోవడానికి, విశ్రాంతి తీర్చుకోవడానికి ఆగడం జరిగింది. సో అంతేకాకుండా మిట్ట మధ్యాహ్నం అవ్వడం మీదట ఆ బాబుకి కాస్త ఆకలి కూడా అనిపించింది. హీ వాస్ హంగ్రీ, సో హీ వాంటెడ్ టు ఈట్ గోవా. అతను ఒక జామకాయను కూడా తినాలి అని అనుకున్నాడు. హీ జంప్డ్ అప్, బట్ హీ కుడ్ నాట్ రీచ్ ది ఫ్రూట్. అతను జామకాయని అందుకోవడానికి పైకి ఎగరడం జరిగింది కానీ ఆ యొక్క ఫ్రూట్ని ఆయన అందుకోలేకపోయాడు. ద బాయ్ సా ఏ మంకీ ఇన్ ఏ ట్రీ. ఆ బాబు చెట్టు దగ్గర ఒక కోతిని ఉండడం కూడా చూసాడు. హీ హ్యాడ్ అన్ ఐడియా. ఆ కోతిని చూసిన వెంటనే ఆయనకు ఒక మదిలో ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటది? హీ పిక్డ్ అప్ ఎ స్టోన్ అండ్ త్రూ ఇట్ అట్ ఏ గోవా. వెంటనే ఒక చక్కటి రాయిని తీసుకొని ఎక్కడికి విసిరాడు? ఆ యొక్క జామకాకేసి కొట్టడం జరిగింది. ద మంకీ సాదీస్. మంకీ ఇదంతా గమనిస్తుంది. ఆ స్టోన్ తీసి విసరడం అది గమనించిన వెంటనే ఇట్ పిక్డ్ ఏ గోవా. ఇట్ అంటే ఎవరు? ఇట్ రిఫర్స్ టు మంకీ. అంటే మంకీ పిక్డ్ ఏ గోవా అండ్ త్రూ ఇట్ ఎట్ ది బాయ్. వెంటనే ఒక జామకాయని తీసుకుని ఎవరి మీదకి విసిరింది? ఆ బాయ్ మీదకి విసరడం జరిగింది. ద బాయ్ థ్యాంక్ ద మంకీ అండ్ ఎట్ ది గోవా. ఆ బాయ్ ఏం చేశాడంటే మంకీకి చాలా థ్యాంక్స్ చెప్పడం అనేది జరిగింది. ఆ జామకాయను తిని ఆ బాబు తన ఆకలి తీర్చుకోవడం జరిగింది. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఏదైనా అవసరత వచ్చినా, ఇబ్బంది వచ్చినా, మనము సరైన ఆలోచన జ్ఞానాన్ని, అంటే సమయస్ఫూర్తిని కలిగి ఉండాలి అనేది మనం నేర్చుకోవాల్సిన విషయం ఇక్కడ. ఈ స్టోరీలో ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ అన్నీ కూడా వర్బ్స్. ఇవన్నీ పాస్ట్ ఫామ్లో ఉన్నవి. కొన్ని రెగ్యులర్ వర్బ్స్ అయితే కొన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్. వీటి యొక్క డిఫరెన్స్ ఏంటి అనేది మరొక వీడియోలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ.